హాయ్ అండి. ఏంటి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? గోరింటాకండి. నాకు గోరింటాకంటే చాలా ఇష్టం. అసలు గోరింటాకు కథ ఏంటో తెలుసుకుందామా? గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఒక మొక్క పుడుతుందట. ఈ వింతను చెలికత్తెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూడటానికి వచ్చేసరికి ఇంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏం ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు గౌరీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు యొక్క ఆకు కోస్తుంది. అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి. అయ్యో, బిడ్డ చెయ్యి కందిపోయింది అని అనుకునే లోపే నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా కనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు పర్వతరాజు, ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గౌరీ ఇంటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది, అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని చెప్తాడంట. తన వర్ణం వల్ల చేతులకు కాళ్ళకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. ఇదే ఈ చెట్టు యొక్క సార్థకత అని పలుకుతాడంట. గౌరీదేవితో సహా అందరూ ఈ చెట్టు యొక్క ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం వస్తుంది. నుదుటన కూడా ఈ ఆకు బొట్టు దిద్దుకుంటారేమో, నా గొప్పతనం తగ్గుతుందేమో అని ఆలోచనలో పడుతుంది. అప్పుడు గోరింటాకు నుదుట పండదని అభయం ఇస్తారు.